రమ్య తెలివిగల అమ్మాయి. కాని ఆమె చిన్న విషయాలను కూడా మరీ ఎక్కువగా ఆలోచించేది. అనవసరంగా భయపడి, ఊహల్లో చిక్కుకుని అసలు సమస్య కంటే ఎక్కువ కష్టపడేది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా అందులో ఉండే సమస్యలనే ఎక్కువగా ఊహించేది. ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు ఒత్తిడికి గురయ్యేది. ఒకరోజు రమ్య తన స్నేహితురాలికి మెసేజ్ పంపింది. గంటలు గడిచిపోయాయి, కాని ఆమె నుండి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. వెంటనే రమ్య మనసులో అనేక సందేహాలు వచ్చాయి. ఏమైంది? ఆమె నామీద కోపంగా ఉందా? నేను ఏమైనా తప్పు చేశానా? ఇకపై మా మధ్య అంతా మారిపోతుందా? అని ఆలోచిస్తూ కంగారుపడిపోయింది. ఆఫీస్లోనూ ఇదే పరిస్థితి. ఒక చిన్న తప్పు చేసినా తనపై బాస్ చిరాకుపడతారని, ఉద్యోగాన్ని పోగొట్టుకుంటానని భయపడేది. ఈ ఆందోళన వల్ల ఆమె ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనేది. సహచరులు ఆమెను క్రమశిక్షణగా, బాధ్యతగా పనిచేసే వ్యక్తిగా చూస్తారు, కాని ఆమె అంతర్గతంగా భయంతో, అనవసర ఆలోచనలతో బాధపడేది. ఒకరోజు రమ్య అనుకోకుండా ఊరికి వెళ్లాల్సి వచ్చింది. చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టపడే తన బామ్మ దగ్గర కొన్ని రోజులు ఉండమని ఆమె తల్లి చెప్పింది. మొదట రమ్య ఒప్పుకోలేదు. ఆఫీస్ పనులు వదిలి ఊరికి ఎలా వెళ్లను? అని ఆమె మొహం మార్చుకుంది. తల్లి ఒత్తిడితో రమ్య ఊరికి వెళ్ళింది. అక్కడి పచ్చని పొలాలు, పెద్ద వృక్షాలు చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తన మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. పాత అనుభూతులు మెదిలినా ఆలోచనలు మారలేదు. ఊరిలో కొత్త అనుభవాలు ఎదురైనా ఆమె అంతరంగ సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఆమె అమ్మమ్మ లక్ష్మీదేవి ఎంతో తెలివైనవారు. జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్న ఆమెకు మనుషుల మనస్తత్వాల గురించి బాగా తెలుసు. రమ్యను చూసిన వెంటనే, ఏమైంది తల్లీ? నీ ముఖం ఎందుకు ఇంత చింతగా ఉంది? అని అడిగింది. రమ్య తన సమస్యలు చెప్పింది. అమ్మమ్మా, నేనెప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ప్రతి చిన్న విషయాన్ని తలలో పెట్టుకుని కంగారు పడుతుంటాను. అమ్మమ్మ చిరునవ్వు నవ్వి, నిజమే, ఇది చాలామందికి ఉన్న సమస్య. కాని దీనినుంచి బయటపడటానికి ఒక చిన్న పని చేద్దాం అని చెప్పింది. రమ్య ఆసక్తిగా ఏంటి బామ్మా? అని అడిగింది. బామ్మ ఒక కుండను నీటితో నింపి, ఈ కుండను తీసుకుని ఈ తోట చివరిదాకా నడిచిరా. కాని ఒక్క చుక్క నీరు కూడా కారకుండా ఉండాలి అని చెప్పింది. రమ్య ఆశ్చర్యంగా, ఇది ఏంటమ్మా? దీనివల్ల నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అని అడిగింది. బామ్మ నవ్వి, ఈ పని పూర్తయ్యాక నీకు సమాధానం వస్తుంది అని చెప్పింది. రమ్య జాగ్రత్తగా కుండను పట్టుకుని తోట చివరదాకా నడిచింది. నీరు కారకుండా ఉండటానికి పూర్తిగా దానిమీదే దృష్టి పెట్టింది. ఆమెకు ఆ సమయంలో ఏ ఇతర ఆలోచనలు రాలేదు. ఎవరైనా పిలిచినా, పిల్లలు అల్లరి చేసినా ఏమీ పట్టించుకోలేదు. తిరిగి వచ్చాక బామ్మ ప్రశ్నించింది. నడుస్తున్నప్పుడు ఇంకేదైనా ఆలోచించావా? రమ్య ఆశ్చర్యంగా, లేదు బామ్మా, నా దృష్టంతా కుండమీదే అని చెప్పింది. బామ్మ చిరునవ్వుతో, మన మనస్సు కూడా కుండలాంటిదే. దాన్ని అవసరమైన విషయాలమీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ మనశాంతి పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. బామ్మ తనకు మరొక కథ చెప్పింది. ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు. ఆయన ఎంతో మేధావి, ప్రశాంత స్వభావం కలిగినవాడు. జీవితంలో ఏం జరిగినా తట్టుకుని ముందుకు సాగే స్వభావం కలవాడు. ఒకరోజు ఆయనకు ఉన్న ఏకైక గుర్రం పోయింది. ఊర్లోని జనాలు ఇది దురదృష్టమని భావించి రైతును ఓదార్చడానికి వచ్చారు. బాధపడకండి, ఇది చాలా దురదృష్టకరం అని అన్నారు. కాని రైతు చిరునవ్వుతో, అంతా మంచికే అని అన్నాడు. ఆ మాట వినిన ఊర్లో వాళ్లంతా ఆశ్చర్యపోయారు. గుర్రాన్ని కోల్పోవడం పెద్ద నష్టమే, కాని ఆయన మాత్రం బాధపడలేదు. కొన్ని రోజులకు ఆ గుర్రం తిరిగి వచ్చేసింది. అది మాత్రమే కాదు, ఒక అడవి గుర్రాన్ని కూడా వెంట తెచ్చుకుంది. ఊర్లో వాళ్లందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. మీ అదృష్టం ఎంత బాగుంది! ఇప్పుడు మీకు 2 గుర్రాలు అని చెప్పారు. కాని రైతు మళ్ళీ అంతా మంచికే అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత రైతు కుమారుడు కొత్త అడవి గుర్రాన్ని స్వారీకి ప్రయత్నించాడు. కాని అది అదుపు తప్పి అతన్ని కింద పడేసింది.
అతని కాలు విరిగిపోయింది. ఊర్లో వాళ్ళంతా రైతు ఇంటికి వచ్చి, చాలా దురదృష్టం. నీ కుమారుడికి అలా జరిగిపోయింది. ఇప్పుడు నీకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని అన్నారు. కాని రైతు మాత్రం, అంతా మంచికే అని సమాధానమిచ్చాడు. ఊర్లో వాళ్లకి ఆయన ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నాడో అర్థం కాలేదు. కొన్ని వారాల తర్వాత ఊరిలోని యువకులందరినీ యుద్ధానికి తీసుకెళ్లాలని రాజు సైనికులను పంపించాడు. ఊరిలోని ప్రతి కుటుంబం తమ కుమారులను కోల్పోయి తీవ్ర బాధలో మునిగిపోయింది. కాని రైతు కుమారుడు మాత్రం గాయపడినందున యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఊరివాళ్లకు రైతు మాట అర్థం అయ్యింది. మీరు నిజం చెప్పారు. మొదట దురదృష్టం అనుకున్నది చివరికి అదృష్టంగా మారింది అని అన్నారు. రైతు చిరునవ్వుతో మళ్ళీ అంతా మంచికే అని అన్నాడు. ఇంకొక ఉదాహరణగా, లక్ష్మి అనే రైతు ఎంతో శ్రమించి తన పొలంలో కొత్తగా పంట వేసింది. ప్రతిరోజూ పొలానికి వెళ్లి పంట పెరుగుదల ఎలా ఉందో పరిశీలించేది. ఒకరోజు వర్షం కురిసింది. వర్షం ఎక్కువై నేల తడిసిపోయింది. ఇది చూసిన లక్ష్మి ఆందోళన చెందింది. ఇలా వర్షం పడుతుంటే నా పంట ముంచిపోతుందా? నీరు ఎక్కువైతే వేర్లు నాశనమవుతాయేమో? విత్తనాలు వేసే సమయంలో ఏదైనా తప్పు చేశానా? ఈ ఆలోచనలు ఆమెను ఆ రాత్రంతా నిద్రపోనివ్వలేదు. మరుసటి రోజు పొలానికి వెళ్లి మళ్లీ తన పంటను పరిశీలించింది. అప్పటికి గాలి బలంగా వీచింది. ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. ఈ గాలికి నా పంట నేలకూలుతుందేమో అని ఊహించుకొని మరింత భయపడింది. ఈ విధంగా ఆమె ప్రతిరోజూ తన పొలం గురించి, భవిష్యత్లో ఏమవుతుందో అత్యధికంగా ఆలోచించేది. అసలు సమస్య పెద్దగా లేకపోయినా ఆమె ఊహాగానాలే ఆమె మనశ్శాంతిని నశింపజేశాయి. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె పొలం పచ్చగా, ఆరోగ్యంగా ఎదిగింది. వాన, గాలి ఏవీ ఆమె పంటకు హాని చేయలేదు. అప్పుడు ఆమెకి అర్థమైంది, తాను అనవసరంగా భయపడిపోయానని. అప్పుడు ఆమె తనను తాను నమ్మకంగా ఓదార్చుకుంది, అంతా మంచికే. ఆ రోజునుంచి రమ్య తన జీవితాన్ని కొత్తగా చూడటం ప్రారంభించింది. రమ్య ఊహించని విధంగా తన జీవితం మారిపోతుంది. ఆమె ఇప్పుడు ప్రతి చిన్న సమస్యను ఒక పెద్ద సమస్యగా చూడకుండా, అంతా మంచికే అని నమ్మి ముందుకు సాగుతోంది. ఆఫీస్లో ఒత్తిడి ఉన్నా ఈ అనుభవం నన్ను మెరుగుపరిచే అవకాశం అని నమ్ముతోంది. స్నేహితులు రిప్లై ఇవ్వకపోయినా అవి వారి స్వంత కారణాలు కావచ్చు, నేను ఎందుకు ఒత్తిడిలో పడాలి అని సంతోషంగా ఉంటుంది. ఒక చిన్న తప్పు చేసినా ఇది నాకు కొత్త విషయం నేర్పిస్తుంది అని భయపడకుండా ఉంటోంది. ఈ మార్పును గమనించిన ఆమె తల్లి, ఇప్పుడు నువ్వు నిజంగా ఆనందంగా ఉన్నావు అని సంతోషపడుతుంది. రమ్య చిరునవ్వు నవ్వుతూ, అంతా మంచికే అని సమాధానం ఇస్తుంది. కథ యొక్క నీతి. ఈ కథ మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని నేర్పిస్తుంది. ఏదైనా సంఘటనకు వెంటనే స్పందించకుండా ఓర్పుతో ఎదుర్కోవాలి. శాంతియుతంగా ఉంటే భవిష్యత్తులో ఏది మనకు అనుకూలంగా మారుతుందో అర్థమవుతుంది.